ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సత్యభామ సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మహదేవయ్యని చంపడానికి ప్రయత్నిస్తున్న రుద్ర అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. క్రిష్, గట్ల ఊరికే మూతి ముడుచుకోకు సంపంగి. నీకు నేను చెప్పినాను కదా, నువ్వు మూతి ముడుచుకుంటే నాకు ముద్దొస్తావని. ఇక ఆ తర్వాత నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను, నీ ఇష్టం మరి అని అంటాడు. అప్పుడు సత్య, చాలే ఊరుకో క్రిష్ అని అంటుంది. అలా ఇద్దరు వాళ్ళ ఇంటి దగ్గరికి చేరుకుంటారు. ఆ తరువాత సత్య వంటగదిలోకి వెళ్ళి అందరికీ భోజనం రెడీ చేస్తూ ఉంటుంది. క్రిష్ జయమ్మ దగ్గరికి వచ్చి ముచ్చట్లు చెప్తూ ఉంటాడు. అప్పుడు జయమ్మ, ఏందిరా నా చుట్టూ తిరుగుతున్నావు, నీకు కావాల్సిన ముహూర్తం పెట్టించేశాను కదా అని అంటుంది. అప్పుడు క్రిష్, అంటే గది బామ్మ, రాత్రికి నాకు ఇష్టమైన క్యారెట్ హల్వా రెడీ చేయించు బామ్మ అని అంటాడు. అప్పుడు జయమ్మ, గడుగ్గాయ్, సరే రెడీ చేయిస్తానులేపో అని అంటుంది. అప్పుడు క్రిష్, మా మంచి బామ్మ అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సత్య అందరికీ భోజనం రెడీ చేసిన తర్వాత అందరినీ పిలుస్తుంది. అప్పుడు అందరూ భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. అలా భైరవి మహదేవయ్యకి వడ్డిస్తూ ఉంటుంది. రుద్ర, రేణుక, జయమ్మ, క్రిష్లు తింటూ ఉంటారు. క్రిష్ కూడా వాళ్ళందరికీ వడ్డిస్తున్న సత్యని ఇట్లా ఇట్లా రా సంపంగి అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు సత్య క్రిష్ పక్కనే వచ్చి నుంచుంటుంది. అప్పుడు క్రిష్ సత్య చేయిని పట్టుకుంటాడు. ఈలోగా మహదేవయ్య, ఆ కర్రీ వేయి భైరవి అని అంటాడు. అప్పుడు రుద్ర, నేను వేస్తాను బాపు అని ఆ కర్రీని రుద్రనే స్వయంగా తన చేతులతో మహదేవయ్యకి వడ్డిస్తాడు. అప్పుడు మహదేవయ్య అలానే ఆశ్చర్యంగా చూసి, ఇదేందే నీ పెద్ద కొడుకు ఇవాళ చాలా వింతగా ప్రవర్తిస్తుండు, నాకు సేవల మీద సేవలు చేస్తుండు, నీ పెద్ద కొడుక్కి ఈరోజు నా పైన ప్రేమ పొంగిపోతుందండే అని అంటాడు. అప్పుడు రుద్ర, ప్రేమ పొంగిపోవుడు కాదు బాపు, నీకు చివరగా నా చేత్తో సేవలు చేసుకుంటున్నా అని అనుకుంటూ ఉంటాడు. అంటే అది బాపు, నువ్వు మాకు చిన్నప్పటి నుంచి చాలా ఇచ్చినావు, మేము ఈ చిన్న చిన్న సేవల్ని నీకు చేసుకొని బాబు, తర్వాత ఎమ్మెల్యే అయినాక ఎట్లాగో మాకు ఈ అదృష్టం దొరకది అని అంటాడు. అప్పుడు మహదేవయ్య నవ్వుతూ ఉంటాడు. అప్పుడు రుద్ర, నవ్వు, ఈరోజే నీకు ఆ దేవుడి తానికి టికెట్ అరేంజ్ చేసిన, ఇక నువ్వు మా అందరితో కలిసి ఉండేది ఈ ఒక్కరోజే అని అనుకుంటూ ఉంటాడు. అలా అందరూ భోజనం చేసిన తర్వాత ఎవరి గదులకి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు రుద్ర మహదేవయ్యని చంపడానికి ప్లాన్ ఆలోచిస్తూ ఉంటాడు. అలా రుద్ర పాయిజన్ని తెప్పించి అది ఆల్కహాల్ తాగే దాంట్లో కలపాలి అని అనుకుంటాడు. ఆ పాయిజన్ బాటిల్ని తీసుకొని, ఇది అచ్చం మందు లెక్కనే ఉంటుంది, ఇది తాగితే 2 నిమిషాల్లో బాడీ అంతా పాకిపోయి బాపు అక్కడనే కుప్ప కూలిపోయి చచ్చిపోతాడు. అప్పుడు ఎంచక్క నేను ఈ రాజ్యానికి మహారాజుని కావచ్చు అని అనుకుంటూ ఉంటాడు. ఇది బాపుకి అస్సలు అనుమానం రాకుండా బాపు తాగే మందులో కలిపేయాలి అని అనుకుంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.